హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇది కూడా 1 మంత్ బ్యాక్దే, ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇది వచ్చేసి రథసప్తమి అంటే కొంతమంది చేసుకుంటారండి. దాని తర్వాత ఆదినారాయణ నోము అని చెప్పి ఇంకా ఆదివారం రోజు అయితే చేస్తారు. ఇంకా రథసప్తమి అయిపోయిన తర్వాత ఆదివారం రోజు చేసుకున్న ఆదినారాయణ నోము అన్నమాట ఇదైతే. ఇంకా అక్కడైతే చూసారు కదండి, మొత్తం పూజకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా రెడీ చేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పూజ మనం యథావిధిగా ఎలా చేసుకుంటామో ఆ విధంగా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఆ తర్వాత అయితే ఇక్కడ నైవేద్యానికి ఇంకా పరమాన్నం, ఆవు పాలతో పరమాన్నం అయితే చేసి ఇంకా నైవేద్యం పెట్టుకుంటాం కదా. ఇదైతే కొంతమంది వాకిట్లోని ఆవు పిడకలతో పాలు అయితే పొంగేస్తారు. ఇంకా అదైతే మాలో ఎవరో చేయరనమాట. ఇంకా అందుకని చెప్పి మేము కూడా చేయలేదు. ఇంకా ఇక్కడైతే పాలు పొంగించడానికి ఇంకా గిన్నె అదంతా కూడా సిద్ధం చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు మనం పాలు పొంగించిన దానికి కూడా మనం గృహప్రవేశం అప్పుడు గంట పాలు అయితే పొంగిస్తాం కదండి. అప్పుడు ఎంత పవిత్రంగా ఎంత నియమాలతో అయితే చేస్తామో ఈరోజు కూడా సేమ్ అలానే చేయాలంట. ఇంక ఇక్కడైతే గిన్నెకి ఇంకా స్టవ్ అన్నీ కూడా నీట్గా క్లీన్గా తోమేసి ఇంకా తుడిచేసి ఇంకా పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా పక్కనే బెల్లం అది కూడా కోరి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మిక్సీలో అయితే చలిమిడి కోసం బియ్యం అయితే ఇంకా మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఒక్కొక్కటిగా అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఈ సూర్యనారాయణ నోమైనా ఇంకా రథసప్తమి రోజు అయినా కానీ ఇంకా సూర్యుడు వచ్చిన తర్వాత ఇంకా ఆ కిరణాలు పాలు పొంగించే దానిపైన అయితే పడేలాగా ఇంకా అంటే పాలు అయితే పొంగిస్తాము. అంటే లేట్గా చేసుకుంటామండి. ఇదైతే మాత్రం ఈ పండుగ అయితే ఇంకా మనం హడావిడిగా తొందరగా చేసేంత ఇదైతే ఉండదు. ఇంకా మధ్యాహ్నం వరకు అయితే ఈ పూజ అన్నది చేసుకుంటారనమాట. ఇంకా ఆ విధంగా మాకైతే ఇంకా పాలు బయటను పొంగించేది లేదు కాబట్టి ఇంకా స్టవ్ పైన అయితే పాలు అయితే పొంగించాను. ఇంకా కొంచెం హడావిడిగా అయితే చేసుకుంటానండి. మాది ఇంటి పని అయితే అవుతుందని చెప్పాను కదా. ఇంకా ఆ రోజు అయితే మేస్త్రీలు అది వస్తున్నారు కదా అని చెప్పి కొంచెం స్పీడ్గా అయితే వర్క్ అన్నది చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి చలిమిడి అనమాట. తడి బియ్యంతో చలిమిడి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా నేనైతే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేస్తున్నాను. ఇంకా చలిమిడి అయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే తీసుకున్నాను. ఇంకా దేవుడికి పెట్టడానికి ఇంకా మొక్క పెసలు అయితే వేసాం కదండి. ఇంకా మొలకలు అవి కూడా ఇంకా పేరెంటాలు అంటే తాంబూలం తీసుకోవడానికి పిలుస్తాం కదా, వాళ్ళకైతే కొంచెంగా ఇవ్వాలి కదా అని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కలిపాను అనమాట. ఇంక ఇక్కడైతే చలిమిడి అయితే కలుపుతున్నానండి. ఇది తడి బియ్యం చలిమిడి కాబట్టి ఇంకా అస్సలు వాటర్ అయితే వేయకూడదండి. ఇంకా బెల్లంలో ఉన్న తడికి ఇంకా పిండిలో ఉన్న తడికి అదే సరిపోతుంది. చాలా అంటే చాలా సాఫ్ట్గా అయిపోద్ది అనమాట. ఇంకా వాటర్ వేసామంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం, జారుగా అయిపోద్ది ఉట్టినే. ఇంక ఇక్కడైతే పాలు అయితే పొంగుతున్నాయి అనమాట. ఇంకా 3 సార్లు అయితే పాలు పొంగించి ఇంకా రైస్ అన్నది వేసుకోవడమే. ఇదండి. ఇంక ఇక్కడైతే నేను పీఠం అన్నది రెడీ చేసుకున్నాను. ఇంకా ఫస్ట్ సూర్యనారాయణ మూర్తి ఫోటో అయితే పెట్టేసి ఇంకా పక్కనే గుమ్మడికాయ ఇంకా చెరుగళ్ళు ఇంకా కాయగూరలు ఉంటాయి కదండి, వంకాయ, చిక్కుడుకాయ, ఇంకా తెల్లదుంప, రేక్కాయలు ఇవన్నీ కూడా పెట్టుకోవాలన్నమాట. ఇంకా 9 చిక్కుడాకులు అయితే వేసి ఇంకా వాటిపైన అయితే ఇంకా పరమాన్నం చేసాం కదా, అదైతే నైవేద్యంగా పెట్టాలి. ఇంక ఇక్కడ వచ్చేసి చలిమిడి ఉండలు, ఇంకా అరటిపళ్ళు, తమలపాకులు, రేక్కాయలు,
ఇంకా మొలకలు ఇవైతే తాంబూలం ఇచ్చుకోవడానికి అనమాట. ఇంక ఈ విధంగా అయితే అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నాను. ఇంక పూజ అనేది అయితే కంప్లీట్ అవుతూ ఉంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇదండి ఫైనల్గా నేను సూర్యనారాయణమూర్తి పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేసుకున్నానండి. చాలా అంటే చాలా లేట్ అయింది వీడియో పెట్టడానికి అయితే. కాకపోతే ఇంకా మనం పెడదాం అనుకున్నా కానీ ఇంకా అలాగే లేట్ అయిపోయింది. ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. పూజ అంతా కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే తాంబూలం తీసుకోవడానికి అయితే పిలిచాను అనమాట. ఇంకొకరు అయితే వస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడైతే తాంబూలం అయితే ఇస్తున్నానండి.
ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నారా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.